కేసీఆర్ నిన్న మాట్లాడిన దాని ప్రకారం ఆయన బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాలు చూస్తా ఉన్నా ఉప ఎన్నికలు పక్కా అనేది మాత్రం అర్థమైపోతుంది. ఉప ఎన్నికలు పక్కా అనేది మాత్రం అర్థమైపోతా ఉన్నది. ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి అనేది. ఎందుకంటే బీజేపీ స్టార్ట్ చేసింది రాజకీయం. మీరు చూడండి, దాదాపు వీళ్ళు సంవత్సరంన్నర కాలం పాటు స్లీపింగ్ మోడ్లో ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఏడ పెద్దగా మాట్లాడలేదు. మీరు ఒక వారం 10 రోజుల నుంచి చూడండి, అబ్జర్వ్ చేయండి. బండి సంజయ్ చాలా యాక్టివ్గా మాట్లాడతాడు. ధర్మపురి అరవింద్ చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉన్నాడు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఉన్నాడు. దీంతో పాటు మిగతా బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా యాక్టివ్గా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ బయట కానీ అందరూ మాట్లాడుతూ ఉన్నారు వరుస పెట్టి ప్రజా సమస్యల మీద, లేకపోతే దీని మీద. ఇక బండి సంజయ్ అయితే నిన్న మనం చూసినాం, ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన స్టార్ట్ చేసిన అప్పుడే రంజాన్ అని, లేకపోతే అయ్యప్ప దేవులకు మాకు అనుమతి ఇయ్యరా అని, ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ చేసి ఆయన మాట్లాడడం మొదలు పెట్టేసింది. సో కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ రెగ్యులర్గా వీళ్ళు స్టార్ట్ చేసిన వీళ్ళు. అంటే బీజేపీ ఈ కదలికలను చూస్తుంటే ఉప ఎన్నికలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఓవైపు కేసీఆర్ చెప్తా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పడంలో పెద్దగా డౌట్లు ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే కదా పోయింది, వాళ్ళే కొట్లాడుతారు. ఇక్కడ హైకోర్టులో కొట్లాడారు, ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయి కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే కొట్లాడారు, వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పడం తప్పులేదు. కానీ ఇటు బీజేపీ పార్టీ ఉప ఎన్నికలకు రెడీగా ఉండడం, దాంతోపాటు బండి సంజయ్ మన మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా 6 నెలలే ఉంటుంది నీ ప్రభుత్వము అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేసిండు. 6 నెలలే ఉంటుంది నీ ప్రభుత్వము, 6 నెలల తర్వాత నీ ప్రభుత్వాన్ని దింపేస్తాము, మా బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని చెప్తున్నాడు. మరి ఉప ఎన్నికల తర్వాత ఏం జరగబోతా ఉందనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ 10 నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరిగినాయి అనుకో, ఇందులో కాంగ్రెస్ పార్టీకి గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. 1 లేదా 2 స్థానాల్లో గెలిస్తే అది మహా ఎక్కువ. ఇప్పుడు ఇదే 10 నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలిచేటువంటి అవకాశం ఎంత ఉందంటే, బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్నపలంగా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగినా కానీ ఇంకొంచెం క్లియర్గా రాస్తాను నేను. ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇగో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నపలంగా ఎన్నికలు జరిగితే దీనికి 6 నుంచి +/- వచ్చేటువంటి అవకాశం ఉంది. 6కు ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకు 1 లేదా 2 ఇంతకంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. వీళ్ళు కూడా ఒక 2 స్థానాల్లో +/- ఉన్నటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికంగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రూరల్ ఏరియా ఉందో, ఇప్పుడు నేను 2-3 నియోజకవర్గాలు చెప్తా. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ కానీ, లేకపోతే ఇంకా మిగతా నియోజకవర్గాల్లో కానీ, బాన్సువాడ కానీ, దాంతోపాటు భద్రాచలం కానీ, రూరల్ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైనటువంటి బలం ఏర్పడ్డది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి. ఎందుకంటే రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, దాంతోపాటు ఈ 46 జీవో వాళ్ళు కానీ, ఎవరెవరైతే ఈ ప్రభుత్వం చేత ఈ సంవత్సరంన్నర కాలం ప్రభుత్వం చేత మోసానికి గురవుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర వ్యతిరేకమవుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ వ్యతిరేకతతోటి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. 6 నుంచి 7 లేదా 8 స్థానాలు వాళ్ళు గెలిచేటువంటి అవకాశం కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ 1 లేదా 2 స్థానాల్లో మాత్రమే కనబడుతుంది. బీజేపీ కూడా 1-2 స్థానాల్లో బలంగా పోటీచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ చాలా దెబ్బతింటుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది అనుకోవచ్చు. ఈ 10 స్థానాలు బీఆర్ఎస్వే కదా, 6-7 గెలిచినా కానీ అది బలంగా ఉంటుంది. అంటే ఒక ప్రభుత్వము అధికార యంత్రాంగము అన్నీ ఉండి కూడా తన సీట్లను మళ్ళీ నిలుపుకుంటుందంటే బీఆర్ఎస్ బలపడ్డట్టే 100%. సో కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది. ఉప ఎన్నికలు వస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అర్బన్వి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏది రాజేందర్ నగర్ ఉంది, ఒకటి పార్టీ మారిన ఆయన, అది హైదరాబాద్లోనే ఉంటుంది. ఇంకొకటి ఏంది ఖైరతాబాద్ ఉంది, హైదరాబాద్ నడిబొడ్డులో ఉంటుంది. హైదరాబాద్కి ఆనుకొని చేవెల్లా ఉన్నది, పార్టీ మారిన ఆయన. ఇవి సిటీకి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గాలే కాకుండా రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు గద్వాల ఉంది, భద్రాచలం ఉన్నది, స్టేషన్ గన్పూర్ ఉన్నది, బాన్సువాడ ఉన్నది, ఇంకోటి జగిత్యాల ఉన్నది, దాంతోపాటు షేర్లింగంపల్లి ఉన్నది ఇంకోటి హైదరాబాద్ లోపల. సో ఇలా అర్బన్ ఓట్లు ఉన్నాయి, ఇటు రూరల్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. సో కాబట్టి ప్రజల అభిప్రాయము చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది ఈ ఉప ఎన్నికలు కనుక వస్తే. ఒకవేళ అర్బన్ వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లేస్తారా లేదా చూడాలి. రూరల్ వాళ్ళైతే వేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రైతులు ఇబ్బందులు పడుతుర్రు, పింఛన్ తీసుకుంటే వాళ్ళు ఇబ్బందులు పడుతుర్రు, మహిళలు ఇబ్బందులు పడుతుర్రు, అందరు ఇబ్బందులు పడుతున్నారు. సో కాబట్టి ఎవరు కూడా
ఈ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ ప్రభుత్వానికి కానీ అనుకూలంగా లేరు. రుణమాఫీ బాగా దెబ్బకొట్టింది, భయంకరంగా దెబ్బకొట్టింది. ఎవరికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఈ రైతు భరోసా కూడా ఎవరికి కూడా రాలేదు. దీంతో చాలా నిరుత్సాహంగా ఉన్నటువంటి రైతులు, కోపంతో ఉన్నటువంటి రైతులు రేపు కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నిక వచ్చినా, ఉప ఎన్నికలే కాదు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కానీ బుద్ధి చెప్తందుకు రెడీగా ఉన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా భయపడి ప్రభుత్వం వెనక్కిపోయింది ఒక అడుగు. ఈ బీసీలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేసినాకనే ఎన్నికలు పెడదామని ఒక అడుగు వెనక్కిపోయింది. వీళ్ళు ఏం చేస్తారు, రేపు చట్టం లెక్క మార్చేసి మేము అది చేస్తున్నామని చెప్పేసి ఏదో కథ చేసి ఎన్నికలకు పోదామని చూస్తారు. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా కానీ బీసీ సమాజాన్ని మోసం చేసేటువంటి అవకాశము లేనేలేదు. సో ఇది ఉప ఎన్నికలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ చెప్తా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కూడా సరేపాటు చూద్దాం, పాటు ఏమవుతుందో చూద్దాం అన్నట్టుగా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఒక రెఫరెండం లెక్క తీసుకుంటా ఉన్నారు. బీజేపీ అయితే ఇప్పటికే ప్రచార కార్యక్రమాలని మొదలుపెట్టింది.